హలో గైస్ హాయల్ సో వెల్కమ్ టు బ్లెండర్ బిగినర్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఈ మొత్తం కోర్స్ మొత్తం కూడా నేను బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని అయితే నేను మొత్తం ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఈ కోర్స్లో మొత్తం 25 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క టాపిక్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా బై ది ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు బ్లెండర్ అనే సాఫ్ట్వేర్ గురించి చాలా విషయాలు అయితే మీరు నేర్చుకుంటారు. లైక్ బ్లెండర్లో మీకు బేసిక్స్ అన్నీ తెలుసుకుంటారు, మోడలింగ్ ఎలా చేయాలి, మెటీరియల్స్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఇంకా చాలా విషయాలు అయితే ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. సో ప్రాజెక్ట్స్లో కూడా మీకు ఇంకా చాలా నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. సో మీరు కనుక బ్లెండర్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ని అయితే మిస్ అవ్వద్దు. మొత్తం 25 చాప్టర్స్ అని చెప్పాను కదా, ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క వీడియో వస్తుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డే మన ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది ఈ రోజు నుంచి. నేను 25 చాప్టర్స్ కూడా ఆల్రెడీ రికార్డ్ చేశాను, ఎడిట్ చేశాను. సో ఆల్రెడీ వాటన్నిటిని కూడా నేను ఇప్పుడు షెడ్యూల్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఈ రోజుతో మొదలు పెట్టుకొని ఎవ్రీ డే మన ఛానల్లో ఒక్కొక్క వీడియో అయితే వస్తుంది. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్కి చాలా తక్కువ వ్యూస్ వస్తాయి తెలుగులో, అండ్ చూస్తున్న కొంతమంది కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కానీ మరిన్ని వీడియోస్ కానీ చేస్తాను. అండ్ ఈ బ్లెండర్ కోర్స్ 25 డేస్ 25 వీడియోస్ వస్తాయి కదా. సో బ్లెండర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను అన్రియల్ ఇంజిన్ పైన కూడా ఇలాంటి కోర్స్ తీసుకొస్తాను. అది కూడా మొత్తం ఒక 10 to 20 వీడియోస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక వీడియో వస్తుంది. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ కోర్స్ మాత్రం మీకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను చెప్పే వీడియోస్ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఎవ్రీ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ మందికి నా వీడియోస్ వెళ్తాయి. సో అదే అనమాట. సో ఇక లేట్ చేయకుండా చాప్టర్ 1 అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ చాప్టర్ 1 స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. సో నేను ఇలా యూట్యూబ్లో ట్యూటోరియల్స్తో పాటు బ్లెండర్ని నేను సపరేట్గా ఆన్లైన్ క్లాసెస్ పెట్టి కూడా నేర్పిస్తున్నాను. బ్లెండర్ అనే కాదు, అన్రియల్ ఇంజిన్ నేర్పిస్తాను అండ్ ఇంకా కొన్ని వేరే సాఫ్ట్వేర్స్ కూడా నేర్పిస్తాను. అంటే లైక్ ఆన్లైన్లో గూగుల్ మీట్లో క్లాసెస్ కండక్ట్ చేస్తాను. అలా క్లాసెస్ కండక్ట్ చేసి మీకు లైవ్ సెషన్స్ పెట్టి మరీ మీకు సాఫ్ట్వేర్స్ అయితే నేర్పిస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీ దగ్గర. సో మీరు ఎప్పుడు కావాలన్నా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ పెయిడ్ కోర్స్ అనమాట. సో పెయిడ్ ఎవరైతే మనీ కట్టి పే చేసి జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీకు నిజంగా సాఫ్ట్వేర్ 3D సాఫ్ట్వేర్స్ కనుక సీరియస్గా నేర్చుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మీరు నా పెయిడ్ కోర్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ పైన ఒక వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా సరే నేను మీకు రిప్లై ఇస్తాను. సో అది ఇంకా లేట్ చేయకుండా చాప్టర్ 1 అయితే స్టార్ట్ చేద్దాం. సో హాయ్ గైస్ హాయల్. సో వెల్కమ్ టు చాప్టర్ 1. సో ఈ ఫస్ట్ చాప్టర్లో మనం ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ ఏంటి, అది మనకు దేనికి ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే బ్లెండర్ అనేది ఒక కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ ఫ్రీ సాఫ్ట్వేర్. దీన్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ కానీ పేమెంట్స్ కానీ ఉండవు. అండ్ ఆల్సో ఇది ఒక 3D సాఫ్ట్వేర్. సో ఈ 3D సాఫ్ట్వేర్లో మనం చాలా విషయాలు చేయొచ్చు. అందులో మీకు కొన్ని మోస్ట్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, మీకు ఫిల్మ్ మేకింగ్లో CGI కానీ VFX అని ఉంటాయి. సో అలాంటి CGIని VFXని మనం ఈ సాఫ్ట్వేర్లో అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు 3D యానిమేషన్స్, 2D యానిమేషన్స్, సో ఈ విధంగా మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ యానిమేషన్స్ని కూడా మనం ఈ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు ఏదైనా ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ కానీ, లేదా ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయడం కానీ అలాంటివి కూడా మనం ఈ సాఫ్ట్వేర్లో అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ వీటన్నిటిని పక్కన పెట్టి ఇంకా ఇందులో మనం క్యారెక్టర్ డిజైన్ కానీ, లేదంటే ఏదైనా గేమ్ రిలేటెడ్ అసెట్స్ని క్రియేట్ చేయడం కానీ, సో ఈ విధంగా మల్టిపుల్ థింగ్స్ని మనం ఈ సాఫ్ట్వేర్లో ఫ్రీగా చేయొచ్చు. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్లో మనం ఏమేం చేయొచ్చు, దాని యొక్క పొటెన్షియల్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో బ్లెండర్ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో నేను రైట్ నౌ క్రోమ్ బ్రౌజర్ని అయితే యూస్ చేస్తున్నా. సో నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి బ్లెండర్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు ఫస్ట్లో blender.org అని చెప్పి ఒక వెబ్సైట్ వచ్చింది చూసారా. సో ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో రైట్ నౌ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది March 25th, 2025. సో ఈ డేట్కి నాకు ఎగ్జాక్ట్గా బ్లెండర్ 4.4 వర్షన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. సో నేను నా సిస్టంలో యాక్చువల్గా బ్లెండర్ 4.3 వర్షన్ ఆల్రెడీ యూస్ చేస్తున్నా. బట్ మీకు ఈ వీడియోలో నేను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను కాబట్టి నేను రైట్ నౌ బ్లెండర్ 4.3 కాకుండా బ్లెండర్ 4.4 ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో సో దాన్ని నేను డౌన్లోడ్ చేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు సింపుల్గా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు విండోస్ అనుకోండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ బ్లెండర్ అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మ్యాక్ OS ఉందనుకోండి, ఇక్కడ మీకు మ్యాక్ OSకి సంబంధించి ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మ్యాక్ OS యాపిల్ సిలికాన్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నాది విండోస్ PC కాబట్టి నేను ఇక్కడ డౌన్లోడ్ బ్లెండర్ అని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డొనేట్ చేయమని చెప్పి అడుగుతుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో ఇది ఏ కంపెనీ కూడా దీన్ని హ్యాండిల్ చేయదు. ఒక కమ్యూనిటీ ఉంటుంది అనమాట. సో ఆ కమ్యూనిటీ వాళ్ళే దీన్ని డెవలప్ చేస్తుంటారు. ఒకవేళ మీకు వాళ్ళకి ఏమైనా డొనేట్ చేయాలని మీకు అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు డొనేట్ చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ చేయకూడదు అనుకుంటే అది మీ ఇష్టం. ఇక్కడ మీరు గమనిస్తే మన బ్లెండర్కి సంబంధించిన ఇన్స్టాల్ సెటప్ ఏదైతే ఉంటుందో 342 MB ఉంది. అండ్ అది మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం.
సో వన్స్ మీరు ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి, మీ విధంగా బ్లెండర్ సెటప్ అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరైతే నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మీరు దాన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో లొకేషన్ అడుగుతుంది. సో నేనైతే సి డ్రైవ్లో డిఫాల్ట్ లొకేషన్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీకు ఫైనల్గా ఇన్స్టాల్ బటన్ వస్తుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే చాలు, మీకు మొత్తం బ్లెండర్ సాఫ్ట్వేర్ అనేది మీ సిస్టంలో అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ ఇన్స్టాలేషన్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీకు ఫినిష్ బటన్ వస్తుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసేయండి. సో దట్ ఒక బ్రౌజర్లో ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది డొనేట్ చేయమని. బట్ మీరు అది చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. సో మనం ఇప్పుడైతే బ్లెండర్ 4.4 వర్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ సాఫ్ట్వేర్ అయితే మనం అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేనైతే డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. సో మీరు ఫస్ట్ టైం కనుక బ్లెండర్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని కొన్ని ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతుంది. సో లాంగ్వేజ్ ఏంటి, థీమ్ ఏంటి అనేది. సో నేను థీమ్ వచ్చేసి డార్క్ అండ్ లైట్ రెండు ఉన్నాయి కదా. సో నేను లైట్ థీమ్ పెట్టుకుంటున్నా. సో ఈ విధంగా బ్లెండర్ అంతా కూడా వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది. మీరు ఈ థీమ్ని కావాలంటే తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ కీ మ్యాపింగ్ అనేది ఇక్కడ ఒకవేళ మీకు వేరే సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ ఉందనుకోండి, అంటే వేరే సాఫ్ట్వేర్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క కీ మ్యాపింగ్ని ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మాత్రం నేను రికమెండ్ చేసేది బ్లెండర్ యొక్క కీ మ్యాపింగ్ని మీరు యూస్ చేసుకోండి. సో దట్ మీరు షార్ట్కట్ టూల్స్ని బాగా యూస్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మౌస్ సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు లెఫ్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తారా ఆబ్జెక్ట్స్ని, లేదా రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తారా అని అడుగుతుంది. సో నేనైతే లెఫ్ట్ క్లిక్ పెట్టుకుంటున్నా. అండ్ తర్వాత ఇక్కడ స్పేస్ బార్ అనేది మీ యానిమేషన్ ప్లే అవ్వడానికి అనమాట. సో ఈ ప్రిఫరెన్సెస్ని అయితే నేనైతే సేవ్ చేస్తున్నా. సో సేవ్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేనైతే జనరల్ మీద క్లిక్ చేస్తున్నా. సో చూసారు కదా బ్లెండర్ సాఫ్ట్వేర్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలండి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. సో నెక్స్ట్ చాప్టర్లో దీని యొక్క ఇంటర్ఫేస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.